హాయ్ అండి, లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మీకు గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తా. మనం గుమ్మడికాయతో చాలా రకాలు చేసుకోవచ్చండి. గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ హల్వా, అలానే గుమ్మడికాయతో పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సినవి టమాటా, బెండకాయ, దోసకాయ, గుమ్మడికాయ, ములక్కాడ, సొరకాయ, ఉల్లిపాయ, బెల్లం, చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర. వీటిని ఇలా ముక్కలుగా తరుక్కోవాలి. తర్వాత చింతపండును గుజ్జుగా చేసుకొని ఒక గిన్నెలో 4 గ్లాసుల వాటర్ పోసుకొని మనం తరిగిన ముక్కలన్నిటినీ అందులో వేసుకోవాలి. గుమ్మడికాయకి ఎప్పుడూ తొక్కు తీయకూడదండి, అలాగే వేయాలి. దోసకాయకి కూడా తొక్కు తీయకూడదు. ఒక చిన్న గడ్డ బెల్లం ముక్క, తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కారం 1 స్పూను, తర్వాత 4 స్పూన్ల శనగపిండి తీసుకొని గడ్డలు లేకుండా బాగా వాటర్ కొంచెం పోసి కలుపుకోవాలి. తర్వాత మనం బాగా మరుగుతున్న పులుసులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని అందులో పోసుకోవాలి, బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి, ముక్కలు మెత్తపడేదాకా. తర్వాత పోపు వేసుకోవాలి. మెంతులతో వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇంగు వేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని ముద్దపప్పుతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.